హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో ముందుకు వచ్చాను. టమాటో పన్నీర్ కర్రీ అనమాట. చాలా సింపుల్గా ఎలాంటి మసాలా లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇక్కడ పన్నీర్ 1/2 kg తీసుకున్నాను. అవి స్లైసెస్ కింద కట్ చేసుకొని ఫస్ట్ పన్నీర్ అనేది ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా ఫ్రై కానీ నచ్చలేదు అని అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ పన్నీర్ స్లైసెస్ని కర్రీలోకి వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం అంటే క్రిస్పీగా ఉండడానికి, దానికి ఉప్పు అనేది పట్టడానికి నేను ఇలా ఫస్ట్ ఏం చేస్తున్నానంటే పన్నీర్ ముక్కలన్నింటినీ ఇలా అన్నిటినీ కట్ చేసుకొని దీనిలోకి పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత దీనిలోకి ఈ పన్నీర్ ముక్కలకి పట్టడానికి కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత దీనిలోకి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ మూడు ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఇవన్నిటిని ఫ్రై చేస్తానన్నమాట. సో ఫ్రై చేసుకొని డైరెక్ట్గా కర్రీ అయిన తర్వాత కర్రీలో వేస్తాను. సో అప్పుడు అనేది పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, ఉప్పు పడుతుంది అనమాట. సో ఇక నేను చెప్పినట్టుగా ఈ పన్నీర్ ముక్కలకి ఉప్పు, కారం, పసుపుతో పాటు ఇక్కడ కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను కొద్దిగా టేస్ట్ కోసం. సో ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ చేసుకొని జస్ట్ షాలో ఫ్రై చేసుకోవడమే. ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని వాటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని కర్రీ వేసుకొని అందులోకి వేసుకోవడమే. సో చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా ఉండే పన్నీర్ అయితేనే బాగుంటుంది. మేక్ షూర్ దట్ అదేంటంటే ఎక్స్పైరీ డేట్ అన్నీ చూసుకొని తెచ్చుకోండి పన్నీర్ని. సో ఇక నేను ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇది మొత్తం ఆ ప్యాన్కి ఆయిల్ అంతా అనేసి దానిలోకి మనము పన్నీర్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీలో కనుక నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ నేను పెట్టిన ఏ వీడియోస్ అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్కి వస్తాయన్నమాట. సో చూడండి, నేను ఇట్లా కొన్ని వేసుకుంటున్నాను అనమాట. కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను 2 సైడ్గా ఈవెన్గా. మరీ నల్లగా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంత సరిపోతుందండి. సో ఇలా ఫ్రై చేసుకొని మనము కర్రీలో వేసుకోవడమే. చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇక్కడ ఫ్రై అయిన పన్నీర్ పీసెస్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాము. కర్రీ కోసం ఇక్కడ ఒక బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. తగినంత ఆయిల్ ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మరి ఎక్కువగా ఇది మసాలా కర్రీలా కాకుండా యాజ్ టమాటో పన్నీర్ కర్రీలాగా చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఆల్రెడీ మీకు మటర్ పన్నీర్ మసాలా చూపించాను నేను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఓన్లీ టమాటో పన్నీర్ కర్రీ అనమాట, మసాలా లేకుండా ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ఇందులోకి ఆయిల్లోకి నేను ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట, పచ్చివాసన పోయే వరకు. పచ్చివాసన పోయినాక ఇందులోకి ఒక 4 లేదా 3 టమాటోస్ అనేటివి యాడ్ చేయండి. యాడ్ చేసి నిదానంగా మెల్లిగా స్లో మంట మీద పెట్టేసి మంచిగా ఉడికించండి అనమాట. టమాటోని ఎంత మగ్గితే అంత బాగుంటుంది. సో ఇక నేను టమాటోస్ అనేది మగ్గడానికి నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను చూస్తున్నట్టుగా. సో సాల్ట్ యాడ్ చేసి చూస్తున్నారు కదా, ఒక 5 to 10 మినిట్స్లో బాగా ప్రాపర్గా ఉడికిపోతుంది. మంచిగా మూత పెట్టేసి ఉడకబెట్టుకోండి టమాటోని. ఎప్పుడైనా టమాటో అనేది మంచిగా ఉడికితేనే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ టమాటో అనేది ఉడికిపోయాక ఇందులోకి మనం ఆల్రెడీ పన్నీర్కి కారం వేసాం కాబట్టి ఇక్కడ కారం చూసుకొని వేసుకోండి. కారం వేస్తున్నాను అండ్ కొద్దిగంత పసుపు కర్రీకి తగ్గట్టు. సో కర్రీకి కారం, పసుపు వేసిన తర్వాత ఇందులోకి మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ప్రాపర్గా కొంచెం దగ్గర పడేంత వరకు మంచిగా ఉడకబెట్టండి అనమాట. ఇది కర్రీ ఉడకబెట్టిన తర్వాత దీనిలోకి మన పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్ అనేది ఇందులో వేసుకుంటే దాని తర్వాత కొత్తిమీర ఇక లాస్ట్ డిష్ అవుట్ చేసే ముందు వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ పన్నీర్ అయితే వేసుకుంటున్నాను. పన్నీర్ వేసుకొని ఫ్రై చేసిన పన్నీర్ వేసుకొని ఒక్కసారి కలుపుకుంటున్నాను. సో పన్నీర్ వేసిన తర్వాత మనము కొత్తిమీర వేస్తాము.
కొత్తిమీర వేశాక ఇందులోకే మెయిన్ టేస్ట్ యాడ్ చేసేది ఏంటంటే మన కసూరి మేతి అనమాట. కసూరి మేతి చాలా టేస్టీగా ఉంటుంది, యాడ్ చేయండి తప్పకుండా. ఇక నేను కొత్తిమీర అండ్ కసూరి మేతి కూడా లాస్ట్కి డిష్ అవుట్ చేసే ముందు యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత ప్రాపర్గా ఉడుకుతుందో. సో కసూరి మేతి కూడా వేసాను. దించేటప్పుడు వేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అండి ఇవాల్టి రెసిపీ, టమాటో పన్నీర్ కర్రీ అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరితోటి. సో ఇది అండి ఇవాల్టి రెసిపీ. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ అండి.